అన్నట్లు జ్ఞానము క్రియ. కానీ ఇచ్ఛాశక్తి లలితాదేవి, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాదేవి. ఈ మూడు కలిపి ఒకే శక్తి యొక్క రూపాలు. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామంలో మనం ముగ్గురిని కలిపి ఒక శక్తిగా చూపిస్తున్నాం. పరిపూర్ణత అక్కడ మనకు కనబడుతుంది. ఇందులో ప్రధానంగా జ్ఞానం, జ్ఞానానికి సంబంధించిన దేవి శ్యామల అని అర్థమైపోయింది. అది శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది. అయితే శ్యామలాదేవిని ఆరాధించాలని జ్ఞానం ముందుండాలి. ఆ జ్ఞానం రావాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి. ఆ తల్లిని కానీ ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెలివితేటలుస్తాయి. అంటే మనం ఏదైతే సరస్వతి అని, వాగ్దేవి అని, బ్రాహ్మి అని పూజిస్తున్నామో ఆ సారస్వత స్వరూపమే శ్యామలాదేవి. శ్యామల సరస్వతి భిన్న దేవతలు కావు, ఒకే స్వరూపం. అందుకే ఇది ఎవరు రచించారు అంటే మనందరం తడుముకోకుండా చెప్తామని కాళిదాసు రచించాడు. దీనికి కాళిదాసు ఈ రచన చేయడం వెనకాల అనేక రకాల కథలు కనబడతాయి. వీటికి చారిత్రక ప్రమాణాలు ఎంత ఉన్నాయో పక్కన పెట్టి ఐతిహ్యాలను వీటిని భావించవచ్చు. ఐతిహ్యం అంటే జనాలు నానుడిగా చెప్పుకునేటువంటి ఒక కథా విశేషాలు. ఈ కథల్లో ప్రమాణాల గురించి చెప్పడానికి మనకు హక్కు లేదు, కానీ కథలు